స్తంభాల్లో కరెంటు కుంభకోణం విషయంలో తేలింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక మదర్సా అట్లాగే మసీదుకి కరెంట్ ఇచ్చారు. దానికి ఏదైతే మదర్సాకేమో ₹10 యూనిట్, మసీదుకి ఉచితం యూనిట్. అక్కడ ఉన్న ప్రార్థనా స్థలాలకు అప్పట్లో యోగి అతని పేరేంటి అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఇచ్చుకొచ్చింది ఆ సిస్టమ్ కింద ఉంది. దాని నుంచి తెలివిగా ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 178 షాపులకి, ఇంకొక 28 దాకా ఇళ్ళకి, ఇంకొక 30-40 భవనాలకి ఈ మసీదు నుంచి ఈ మదర్సా నుంచి కరెంట్ కనెక్షన్స్ ఇచ్చేశారు. ఈ మొత్తం గవర్నమెంట్ రూట్లో ఫ్రీ. కోట్ల రూపాయలు ఆ ఏరియాలో కరెంట్ బిల్లు వస్తుంది, కరెంటు ఖర్చు అవుతుంది. బిల్లులు చూస్తేనేమో వేలల్లో వస్తున్నాయి. ఏంటిది అని ఆరా తీస్తే తేలింది ఏంటి అంటే మసీదుకి అక్కడ మదర్సా నిర్వహించుకోవడానికి ఇచ్చిన ఫ్రీ కరెంట్ని వీళ్ళు వాళ్ళందరికి ఇచ్చి ఆ మిగతా స్థానికులకి డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు, మదర్సా వాళ్ళును మసీదు వాళ్ళు. ఇది ఇప్పుడు ఈ కుంభకోణం మీద విచారణ అన్నటువంటిది ప్రారంభించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.